తాజాగా మతం మార్చుకుంటే కులం మారుతుందా అనే అంశం మీద చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కోర్టులో కూడా ఒక వాదోపవాదాలు నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి తాజాగా అప్డేట్స్ ఏంటనేది మన రామదుర్గం మధుసూదన్ గారు మన స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. సార్, నిజంగా ఇది ఇప్పటి కాదండి, నేను ఎప్పటి నుంచో వింటున్నాను, నా చిన్ననాటి నుంచి కూడా చూస్తున్నాను. ఎవరైతే క్రిస్టియన్ మతంలో ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆఫీసెస్ వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి ఎస్సీ రిజర్వేషన్ మీద జాబ్ వచ్చి ఉంటే వాళ్ళ ఇంట్లో క్రిస్టియన్ అని చెప్పేసి ప్రూఫ్ అయ్యే విధంగా ఏమైనా క్యాలెండర్స్ కానివ్వండి, పటాలు కానీ ఉంటే వాటిని చూసి వాళ్ళ క్యాస్ట్ని క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ కానీ బీసీ కానీ కులాన్ని మార్చేసి వాళ్ళని క్రిస్టియన్స్గా పరిగణించడం, వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేటువంటి పని కూడా గత 10-30 సంవత్సరాల క్రితం నేను చూశాను. వాటి మీద అలా దాడులు కూడా జరిగాయి, ఆఫీసర్స్ మీద కూడా దాడులు జరిగాయి. ఇది ఏంటి తాజాగా ఇప్పుడు మళ్ళీ ఎందుకు వీళ్ళకి వచ్చింది? దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటండి? ఈరోజు మనం ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, మీరు అన్నట్టు చాలా కాలం నుంచి కూడా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా వీళ్ళు క్రిస్టియన్స్గా మారిపోవడం, మత మార్పిడికి సిద్ధంగా ఉండడం వల్ల, అంటే ఎందుకు మతం మారుతారనేటువంటిది అది చాలా పెద్దది. అది అసలు చాలా సామాజిక కోణంలో తీసుకుంటే వాళ్ళు చేస్తున్నది అస్సలు తప్పు కాదని మనం అనాలి. అవును. ఎందుకు అంటే కనుక, ఎప్పుడైతే మీరు హిందూ సమాజంలోనూ వాళ్ళకి విలువ లేకుండా చేశారో, ఆలయంలో ప్రవేశం లేదని చేశారో, వాళ్ళను నిమ్న వర్గాలుగా చూశారో, వాళ్ళను 5వ కులస్తులుగా చూశారో, వాళ్ళను అణగదొక్కి అణగారిన మతంగా చూశారో, కులంగా చూశారో, వాళ్ళకు మరో మార్గం లేకుండా వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు విదేశీ నుంచి వచ్చినటువంటి ఒక విభిన్న మతం, క్రైస్తవ మతం వాళ్ళను ఆదరించింది, వాళ్ళను హక్కును చేర్చుకుంది ఒకానొకప్పుడు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే, విదేశీ నుంచి ఫండింగ్ వస్తుంది. ఆ ఫండింగ్ ఇండియాకు రావాలంటే ఇక్కడ కన్వర్షన్ అయినటువంటి వాళ్ళని ఎక్కువగా చూపించాలి కాబట్టి కన్వర్షన్ చేస్తున్నారు, చూపిస్తున్నారు. కానీ చాలామంది మీరు గమనించండి, పాతకాలంలోన హిందువుగా ఇప్పుడు డేవిడ్ సుందరం, జార్జ్ రెడ్డి, డేవిడ్ సుందరం అని ఒకటి ఉంటుంది. ఆ తర్వాత రెడ్డి అనే పేరు ఉంటుంది, కానీ వాళ్ళు క్రిస్టియన్స్ అయి ఉంటారు. హిందువుల పేర్లు ఉంటాయి, వాళ్ళు క్రిస్టియన్స్ అయి ఉంటారు. కారణం ఏంటంటే, వాళ్ళు పుట్టిందేమో హిందూ కుటుంబంలోనే పుట్టింటారు, కాకపోతే మనసు రీత్యా వాళ్ళు మారు మనసు తీసుకోవడం అంటే ఏంటి? మతం మారడం. మతం మారడం అనేటువంటిది వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయమే కానీ సామాజిక ప్రయోజనం కోసం కాదు అనేది సుప్రీంకోర్టు ఇవాళ తాజాగా ఏం తీర్పిచ్చిందంటే, మీరు మతం మారితే మీ కులంతో పాటు ఉన్నటువంటి రక్షణ మీకు రాదు. కేవలం హిందూ, బౌద్ధ, సిక్కు మతస్థులకు మాత్రమే ఇది పరిమితం. ఏంటి? అట్రాసిటీ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. మీరు ఎప్పుడైతే క్రైస్తవులుగా కన్వర్ట్ అయిపోతారో, దాంతోపాటు ఈ అట్రాసిటీ హక్కును కూడా మీరు కోల్పోతారు. ఒక పాస్టర్ విషయంలో ఏపీకి సంబంధించిన ఒక పాస్టర్ ఆయన ప్రేయర్ చేస్తుండగా ఆయన పైన దాడి జరిగిందని ఆయన అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడానికి పోతే అసలు ఆయన పైన కేసు నిలవదు, అట్రాసిటీ చేయడానికి ఆయనకు వీల్లేదు. బికాజ్ ఆయన హిందువు నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యాడు, పాస్టర్ అయ్యాడు. ఆయన కన్వర్ట్ అయ్యి పాస్టర్ అయ్యాడు అనడానికి ఆయన ప్రార్థన చేస్తున్నదే నిదర్శనం అని చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు తీర్పు తాజాగా ఏమిచ్చారంటే, రాజ్యాంగ హక్కు 341 సెక్షన్ ప్రకారము, ఆర్టికల్ 341 ప్రకారము మీకు ఒక మతం పరంగా సంబంధించిన హక్కులు ఆ మతంలో ఉన్నంత వరకే ఉంటుంది. ఆ మతం దాటి వేరే మతానికి వెళ్ళినప్పుడు అది మీకు వర్తించదు. ఓకే, అంటే హిందూ మతంలో ఉన్న హిందూ మతం, ఇప్పుడు హిందూ మతంలోనూ బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఈ ముగ్గురు కూడా ఎస్సీ ఎస్టీ ఆ హోదా ఉంటుంది, ఆ రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు వచ్చింది అంటే కనుక, వాళ్ళు బలహీన వర్గం, వాళ్ళపైన అగ్రవర్ణాల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. నిమ్న వర్గాల వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపరంగా వాళ్ళకు రక్షణ కల్పించాలి. బహుజనులు బలహీనులుగా ఉన్నారు కాబట్టే వాళ్లకు కాస్త రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కల్పించడానికి. అయితే నాకు ఒక సోదరుడు, క్రిస్టియన్ సోదరుడు ఒక మాట అన్నాడు, బ్రాహ్మణులు రెడ్లు మతం మారితే వాళ్ళ కులం మారదు. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్డి ఒకతన్ని క్రిస్టియన్లకు వెళ్తే అతని పేరు రెడ్డిగా ఉంటుంది, రెడ్డి కులస్తులానే పరిగణింపబడతాడు. అదే వేరే ఒక ఎస్సీలు మారితే మాత్రం వాళ్ళ కులం వాళ్ళది దానికి రాదు అంటారు. ఎంతవరకు కరెక్ట్? మీరు ఒకటి ఆలోచించండి,
పేరు మారినంత మాత్రాన, మతం మారినంత మాత్రాన మీకు హక్కులు మారిపోతాయి, కానీ హక్కులు వస్తాయని మీకు ఎక్కడ రూల్ ఉంది? అవును, ఇప్పుడు ఒక బ్రాహ్మణ్ ఉన్నాడు, అతను కన్వర్ట్ అయ్యాడే అనుకుందాం, యాజ్ ఎ క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాడు, అది అతనికి వ్యక్తిగతమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను ఎవరు కాదనడానికి వీల్లేదు. ఈ దేశంలో ఈ సృష్టిలో పుట్టిన తర్వాత ఒక సమాజంలోన బతికే స్వేచ్ఛ అనేది అందరికీ ఉంటుంది. ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అతను మతం మారితే ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా మతం మారితే ఎవరు ప్రశ్నించట్లేదు. మీరు మారండి, హ్యాపీగా మారండి. మీకు ఎక్కడ మీకు మనసు ఉంటే అక్కడ వెళ్ళండి. మీకు ఆ మతం పైన నమ్మకం ఉంది, మీరు ఆ మతానికి వెళ్ళండి, తప్పేమీ లేదు. కాకపోతే ఇక్కడ ఈ మతంలో మీరు పొందుతున్నటువంటి అదనపు సౌకర్యాలు, అదనపు రక్షణ, నేను మతం మారిన తర్వాత కూడా నాకు కావాలి అనుకున్నప్పుడు చిక్కు. అంటే మతం మారితే సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి మారదు కదా. మీరు ఇక్కడ సామాజికంగా ఆర్థికంగా పరిస్థితి మారుతుందా మారదా అనేటువంటిది క్వశ్చన్ రాదండి. ఇక్కడ వచ్చేది ఏంటంటే నువ్వు ఒక విశ్వాసాన్ని రాజ్యాంగ, ఇప్పుడు మనది హిందూ దేశం అండి, భారతదేశం. ఇక్కడ హిందూ ధర్మం, హిందూ దేశం, హిందువులు అనేటువంటి ఒక రిలీజియస్ కులం. మనకు 1,00,000 కులాలు ఉంటాయి. ఎన్ని కులాలు ఉంటాయో మనకే తెలియదు, అన్ని కులాలు ఉంటాయి. కానీ అన్ని కులాలను కట్టిపడేసేటువంటి ఒకే ఒక సూత్రం ఏదంటే కనుక మతం. ఆ మతానికి మనం కట్టుబడి ఈ కులాలన్నీ అక్కడ అరేంజ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు మతమే మారిపోయావంటే ఈ ఈ గుంపు నుంచి బయటపడ్డట్లు లెక్క కదా. అంటే మసూద్ గారు, ఇప్పుడు మీరు చెప్పేది క్రిస్టియన్ సోదరులు అనేటువంటిది ఒక మాట ఏంటంటే, మీరు ఇటువంటి చట్టాలు తీసుకురావడం ద్వారా మత స్వేచ్ఛ ఉంది అని చెబుతూనే, ఏ మతంలోకైనా మారొచ్చని చెబుతూనే ముందుల కాళ్ళకు బంధం వేసే విధంగా ఇది ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఇప్పటికీ కూడా ఏ కోర్టు కానీ, ఏ రాజ్యాంగం కానీ, ఏ ధర్మం కానీ నువ్వు మారవద్దని ఎప్పుడు చెప్పలేదు. కానీ మారితే ఉండే అవును మళ్ళీ ఇప్పుడు మీరు అన్ని నిర్ణయించుకొని మీరు మారుతున్నారు కదా. మీరు మారినప్పుడు మీకు ఆ సౌకర్యాలు ఎందుకు? అసలు ఇక్కడ హిందూ ధర్మంలో ఎందుకు పెట్టారు? హిందూ మతంలోన ఉన్నటువంటి నిరుపేదలకు, నిమ్న వర్గాలకు, వాళ్ళకందరికీ కూడా అది ఏంటి, చాలా కాలంగా అక్కడ అణగారిపోయి ఉన్నారు కాబట్టి, వాళ్ళు సామాజికంగా దెబ్బతిని ఉన్నారు కాబట్టి వాళ్ళకు రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కల్పించారు. మతం మారిపోయి అక్కడ మీకు ఉన్నతంగా చూస్తున్నప్పుడు అక్కడ మిమ్మల్ని బాగా, అసలు మతం మీరు ఎందుకు మారుతున్నారు చెప్పండి? 2 కారణాలు. ఒకటి వచ్చి మానసికమైనటువంటి కారణం, విశ్వాసం. రెండవది ఏంటి, అక్కడ మాకు ఆలయాల్లో ప్రవేశం ఉంది, అక్కడ మనల్ని సమానంగా చూస్తారు, అక్కడ మనకు సమాన హోదా ఉంటుంది అనే కదా మీరు మారుతున్నది. లేదంటే ఇక్కడే ఉండిపోయేవాళ్ళు కదా అని ఒక వాదన. ఇది నా వాదన కాదు, ఆబ్జెక్టివ్గా మనం చెప్తే కనుక ఇక్కడ వీళ్ళు ఇలా అంటున్నారు. అట్ ది సేమ్ టైం కొంతమంది ఏం చెప్తున్నారంటే, అవును మతం మారాను కానీ కులంతో పాటు వచ్చినటువంటి నా పేదరికం మారలేదు, నా బతుకు మారలేదు, నా ఆర్థిక స్థితిగతులు మారలేదు, నన్ను చులకనగా చూసేటువంటి సమాజము మారలేదు. ఎవరూ మారనప్పుడు నాకున్నటువంటి హక్కులు హరించడానికి మీకు ఏ అధికారం ఇచ్చారు అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ వచ్చేది ఏంటంటే, ఇక్కడ ఆర్టికల్ 341 ప్రకారము కాన్స్టిట్యూషనల్గా నీకు ఇప్పుడు ఒకటండి, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, అగ్రవర్ణాల పేదలకు అంత రిజర్వేషన్ ఎందుకు లేదు? ఎందుకు లేదు? చట్టపరంగా మార్పు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు లేదు అంటే కనుక అదొక స్ట్రక్చర్లోన, ఆ కంపోజిషన్లోన ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఆ వరం ఎందుకు ఇచ్చారు అంటే కనుక వాళ్ళు చాలా కాలంగా హ్యూమిలియేట్ అయి ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఆర్థికంగా ఎదగట్లేదు కాబట్టి, పైగా కుల వివక్ష, మత వివక్ష, అన్ని వివక్షలకు లోనైనటువంటి వాళ్ళు, సామాజిక బహిష్కరణకు గురైనటువంటి వాళ్ళు, అంటరానితనం అనేటువంటి వ్యాధితోన వాళ్ళని దూరం చేసినందుకు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోన వచ్చినటువంటి ఈ మార్పు. మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆయన కూడా వాళ్లకు ప్రతినిధే కాబట్టి ఆయన చాలా స్వచ్ఛందంగా మంచి మనసుతో ఆయన ఏమన్నారంటే, ఈ వివక్ష పోవాలంటే మనం రాజ్యాంగపరంగా ఏదైనా ఒకటి చర్య తీసుకుంటే తప్ప ఇది సమస్య పోదు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ కింద మీరు పైకి వచ్చారే అనుకుందాం, మీ హక్కు మీరు పొంది మీరు బయటకు వచ్చారు, మీరు ఆఫీసర్ అయ్యారు. కానీ యువతల వాళ్ళు మిమ్మల్ని హింసించడం, మిమ్మల్ని నానా తిట్టడం, బూతులు మాట్లాడడం, నీకు ఎలా వచ్చిందే అని చెప్పడం, ఎప్పుడైతే సామాజికంగా వాళ్ళ మర్యాదను తీసేసే విధంగా కించపరచడం మొదలుపెట్టారో వాళ్ళకు ఒక రక్షణ కావాలి కదా. ఇప్పుడు ఒకటండి, ఎంత వాళ్లకు హోదా వచ్చినా, ఎంత ఇది చేసినా మీరు గమనించండి, మీరు ఇప్పటికీ ఎందుకు సామాజిక ఉద్యమాలు ఇంకా బలంగా ఉన్నాయి? అంతెందుకండి, బీసీ కమ్యూనిటీ ఇప్పుడు అందరూ ఎందుకు ఏకమైపోతున్నారు? మాకు రాజ్యాధికారం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు?
మేము రాజుల్ని తయారు చేయడం కాదు, మేమే రాజులు అవుతాం. ఎందుకంటే 50% పైగా మా జనాభా ఉన్నప్పుడు మేమెందుకు ఇంకొకరికి తలవగ్గాలని వాళ్ళు ఈరోజు లేచి నిల్చున్నారో లేదా. సమాజం సమీకరణలు మారిపోతున్నాయి, సంక్లిష్టత మెల్లమెల్లగా మాయమైపోతుంది, సమానత్వం అనేది అన్ని దిశలుగా వస్తున్న సందర్భంలోన ఇప్పుడు ఏమైపోయిందంటే ఎస్సీ ఎస్టీలుగా మాకున్నటువంటి అంటే ఇప్పుడు మామూలుగా అండి ఇప్పుడు ఏమైపోతుందంటే అంతకుముందు అయితే వీళ్ళకి డబ్బు ఉండేది, వీళ్ళకి డబ్బు లేదు. వీళ్ళు కాస్త ఉన్నతంగా ఉండేవాళ్ళు, సమాజంలోన అన్ని గౌరవ ప్రపత్తులన్నీ వీళ్ళకే దొరికేవి, వీళ్ళు చాలా ఉన్నతంగా ఉండేవాళ్ళు, చాలా దర్పంతో వెళ్ళేవాళ్ళు అగ్రవర్ణాలు. కాబట్టి నిమ్న వర్గాల వాళ్ళను వాళ్ళకి ఏమొచ్చినా కూడా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైపోయింది, అందరికీ ఆర్థిక అసమానతలు వచ్చాయి. ఇప్పుడు అందుకే నేను ఒక చోట రవి బెళగరి అని కర్ణాటకలోని ఫేమస్ రైటర్ ఆయన బళ్ళారిలోన లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఒక నాటకం రాశారు కన్నడలోన, హెచ్చరిక ನಾವು మతాంతర ಹೋಗ್ತೀವಿ అని. మీకు హెచ్చరిక మేము మతాంతరం పోతామని. ఎందుకు మతాంతరం పోతారని ఆ సమస్యను చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. ఆయన చివరికి అదే అంటారు, మీరు తిరగబడవలసింది ముస్లిమ్స్ పైన హిందువులు కాదు, హిందువుల పైన ముస్లిమ్స్ కాదు, హిందూ ముస్లిమ్స్ కలిసి క్రైస్తవుల పైన కాదు. పేదగా ఉన్నటువంటి హిందూ డబ్బున్న హిందువు పైన తిరగబడండి, పేదగా ఉన్నటువంటి ముస్లిం డబ్బున్న ముస్లిం పైన తిరగబడండి, పేదగా ఉన్న క్రిస్టియన్ డబ్బున్న క్రిస్టియన్ పైన తిరగబడండి. సో ఎవడైతే నీ పైన పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడో వాడిపైన తిరగబడండి, అంతేగాని అది నిజమైనటువంటి మార్పు. అంతేగాని నువ్వు మతం మారినంత మాత్రాన నీ పరిస్థితుల్లో మార్పు రాదురా నాయన అని చాలా అద్భుతంగా చెప్పారన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ సినారియోలో తీసుకుంటే సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చేసింది. ఏంటి, మీరు మతం మారినప్పుడు ఆ మతంలో ఏముందో అదే మీరు చూసుకోవాలి. అంతెందుకండి, ఇప్పుడు సిటిజన్షిప్ ఉందండి, సిటిజన్షిప్ మనం వదులుకుంటాం. చాలామంది మన వాళ్ళు, మన బిడ్డలందరూ కూడా ఫారిన్లోనే సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, యూఎస్లోనో కెనడాలోనో లండన్లోనో. కొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళకి పిఆర్ వస్తుంది, పర్మనెంట్ రెసిడెంట్. ఆ తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. సిటిజన్షిప్ నీకు రావాలంటే ఏం చేయాలి, ఒక పౌరసత్వాన్ని నువ్వు వదులుకోవాలి. ద్వంద్వ పౌరసత్వం ఇంకా మనకు లేదు కాబట్టి ఒక పౌరసత్వాన్ని వదులుకోవాలి అనుకుందాం. అప్పుడు ఇండియా పౌరసత్వాన్ని వదులుకున్న తర్వాత వాళ్ళు ఎన్ఆర్ఐస్ అవుతారు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అవుతారు. దే ఆర్ నాట్ ఇండియన్స్. ఇక్కడ వాళ్ళకు ఏ సౌలభ్యాలు వాళ్ళకి ఎందుకు వస్తాయి, వాళ్ళకు ఎందుకు అంటే చట్టపరంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే చట్టపరంగా చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏమంటున్నారంటే చట్టపరంతో పాటు మానవీయతతో కూడా చూడండి రా నాయన, మాకెందుకు ఇచ్చారు, మేము అసహాయమని కదా మాకు ఇచ్చింది, మళ్ళీ మా రక్షణ మాకు కావాలి కదా, మీరు ఎందుకు మా గురించి ఆలోచించట్లేదని వాళ్ళ ఆవేదన. అదెలా కుదురుతుంది, మీరు మారిపోయిన తర్వాత అన్నీ మారుతాయి కదా. చట్టం చెప్తున్నదే మేము, సుప్రీంకోర్టు ఏం చెబుతుంది, చట్టం ఏం చెబుతుందో అది చెప్పింది అంతే. కాబట్టి ఎవరైతే మీరు ఎస్సీ ఎస్టీల నుంచి అటువైపు వెళ్ళిపోతారో, అంటే చాలామంది ఏంటంటే క్రిస్టియన్స్గా మారిపోయి హిందుత్వ విశ్వాసాన్ని వదిలేసి నువ్వు ఇతర మతానికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు, హిందూ మతంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తున్నావు. అది చాలా తప్పు. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండండి, ఏ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నట్టే ఉండండి, అంతేగాని ఆ ఇంట్లో ఉంటే ఈ ఇల్లు గురించి ఆలోచించొద్దు, ఈ ఇంట్లో ఉంటే ఆ ఇంటి గురించి ఆలోచించొద్దు అని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, రెండిళ్ళు ఉండేవి కూడా ఈ కాలనీలోనే అయినప్పుడు పరిస్థితులు ఎట్లా మార్పు వస్తాయని వాళ్ళు అంటున్నారు. ఇది వివాదం అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది అండి, ఏదైతే ఎస్సీలు క్రిస్టియన్స్గా మారితే వాళ్ళకు ఉండేటువంటి కులపరమైన హక్కులు ఉంటాయా ఉండవా అనే దాని మీద చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటికల్ మీడియా.